హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు డోరీస్ టీవీ. భారతదేశం అనేటటువంటిది చాలా రకాలైనటువంటి ఆధ్యాత్మిక విద్యలకి, ఆధ్యాత్మిక సంస్థలకి పుట్టినిల్లు. సో అలాంటి భారతదేశంలోనే ఉన్నటువంటి బ్రహ్మకుమారి అనేటటువంటి సంస్థ గురించి అయితే మీరు చాలామంది వినే ఉంటారు. అంటే వీళ్ళు కూడా ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. అసలు ఎవరు ఈ బ్రహ్మకుమారిలు? వీళ్ళు పాటించేటటువంటి సాంప్రదాయం వెనకాల ఉన్నటువంటి విశేషాలు ఏంటి అనేటటువంటి తెలుసుకోవడానికి ఇప్పుడు మనం కాకినాడలో ఉన్నటువంటి బ్రహ్మకుమారి ఈశ్వరీయ సమాజానికి అయితే మనం అయితే రావడం జరిగింది. ఇక్కడ మేడం ఉన్నారు, మనతోటి ఈ వివరాలను చెప్పడానికి. నమస్తే మేడం, వెల్కమ్ టు డోరీస్ టీవీ అండి. అంటే ప్రధానంగా అంటే ఈ యొక్క డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు నాదొక సందేహం ఏంటంటే, ఇప్పుడు బ్రహ్మకుమారి అన్నారు. అంటే ఈ బ్రహ్మ అనేటటువంటి ఆయన అంటే హిందూ పురాణాల ప్రకారం చూసుకుంటే కనుక చతుర్ముఖ బ్రహ్మ అని ఉన్నారు. అంటే ఆ బ్రహ్మ ఈ బ్రహ్మ వేరు. ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము స్థాపించినటువంటి ఫౌండర్ కి ప్రజాపిత బ్రహ్మ అని పేరు పెట్టారు. ఆనంద బ్రహ్మ ప్రజాపిత బ్రహ్మ అని అంటున్నాను. ఆయన ద్వారా ఎవరెవరు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారో వాళ్ళందరినీ బ్రహ్మకుమారి బ్రహ్మకుమారులు అని అంటారు.